చేసి అవతల వాళ్ళు దాని మీద కోపంతో ఏదైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెట్టారు. వాళ్ళందరూ ఎదురు తిరిగారు. తర్వాత వాళ్లే నెగిటివ్ అయ్యారు. వాళ్లే నెగిటివ్ పోస్టులు. వాళ్ళ మీకు తెలుగుదేశం సోషల్ మీడియాలో కనీసం 1/3 ఆఫ్ పర్సన్స్ వీళ్ళ బ్యాచ్ వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కమిటెడ్గా చేసిన వాళ్ళు అటుపోయారు. వాళ్ళు చాలా నిర్మాణాత్మకంగా దాడి చేయగలిగినటువంటి వాళ్ళు. అందుకని టీడీపీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ఇది కీ పాయింట్. అక్కడ మీరు చేసిన తప్పుల వల్ల మీ ఏరియాలో ఇళ్ళు ఇచ్చారు, ఎందుకు నువ్వు జనం దగ్గరికి పోలా? ఏం కొవ్వా నువ్వు ఎమ్మెల్యే అయ్యి? ఇంకెందుకు నువ్వు అక్కడ అడుక్కు తినడానికా? నీ వ్యాపారం నువ్వు చేసుకోవడా? నువ్వు ఎమ్మెల్యే ఎందుకయ్యా? అక్కడ పెన్షన్ ఇస్తున్నారు, జగన్ చెప్పేదాకా నువ్వు పోవా జనం దగ్గరికి? ఏమో పెన్షన్ అందిందమ్మా అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొమ్మంటున్నాడుగా, ప్రతిసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వీళ్ళని వెళ్ళి ఇవ్వమంటున్నాడు కదా. నువ్వు ఆ రోజున పెన్షన్ ఇస్తున్నావు, నువ్వు ఇవ్వక్కర్లా నీ చేత్తో. ఏమయ్యా నిందా? ఓకే, ఏంటంటే అయిపోతుంది కదా. అక్కడ కొత్త పెన్షన్ ఎవరైనా అడిగారు, ఏమయ్యా వాలంటీరు ఇవ్వమంటే ఇవ్వనంటాడా? వాలంటీరు అడిగేవాళ్ళు ఏం కోటీశ్వర్లు అడగరు కదా, అడిగేది పేదోళ్లే కదా. నీ ప్రభుత్వం కరెక్ట్గానే ఉంది కదా అక్కడ, ఇంకా నీకేం బాధ? అంటే వాలంటీర్ చేత ఇప్పిస్తున్నాళ్లే కాబట్టి జగన్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఆయనకి నా విలువ ఎంతో తెలియాలని వీళ్ళు జనంలో తిరగడం మానేశారు. జనంలో తిరిగితే ఎప్పుడన్నా తిరగబడ్డారా జనం వీళ్ళ మీద? నాకు పెన్షన్ రాలేదు ఇంకా ఇవ్వమని అడిగారు కానీ ఎవరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు?